తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ప్రజా గుర్తులు ఉండాలనే రాచరిక మార్పులు తెస్తున్నామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ మల్లు రవి. అమరవీరులకు గుర్తింపు తెచ్చేందుకే రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్తూపాన్ని చేర్చామన్నారు. భవిష్యత్తులో రాచరికపు పరిపాలనకు స్వస్తి పలకాలన్నారు. ప్రజాపాలనకు శ్రీకారం చుట్టాలన్నారు మల్లు రవి. 2023 జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు వారి టీం అంతా కూడా ప్రజలకి ఒక ఎజెండాను ముందు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడు జరుగుతున్న ఈ 10 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి రాజరిక పరిపాలనని ఆ స్థానంలో ప్రజా పరిపాలన తీసుకొస్తానని చెప్పారు. పోటీ ఏం జరిగింది? రాజరిక పరిపాలనకి ప్రజా పరిపాలనకి మధ్య పోటీ జరిగింది. దాంతోపాటు అప్పుడే అందశ్రీ గారు రాసినటువంటి ఈ తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గీతంగా అడాప్ట్ చేసుకుంటుందని చెప్పారు. ఈ రాజరికపు పరిపాలన చిహ్నాలు కూడా ప్రజా పరిపాలనలో పోతాయనేది అంతర్భాగంగా ఉన్నటువంటి మాట. అందువల్లనే మీరందరూ ఎల్బీ స్టేడియంలో ప్రజల సమక్షంలో ప్రజా పరిపాలనని ఆవిష్కరించడం కోసమే అది ఎల్బీ స్టేడియంలో చేశారు. జయ జయ హో తెలంగాణ అనేటటువంటి ఈ పాటని, ఆ రాసినటువంటి పాటని యథాతథంగా దానికి సంగీతాన్ని ఆస్కర్ అవార్డు గ్రహీత కీరవాణి గారితో మరి దానికి సంగీతం సమకూర్చి అది ప్రజలకి అంకితం చేస్తున్నారు. ప్రజాప్రభుత్వానికి చిహ్నంగా ఉండాలా లేక రాజరిక పరిపాలనకి చిహ్నంగా ఎంబ్లంలాగా ఉండాలా? ఇది ప్రజల ముందు మేము పెట్టాం. ప్రజల ముందు పెడితే ప్రజలందరూ ఓట్లేసి ప్రజా చిహ్నమే మాకు ఉండాలని మమ్మల్ని స్పష్టమైన మెజార్టీతో గెలిపించి అధికారంలో తీసుకొని వచ్చారు.